కేజీఎఫ్ 3 బాహుబలి 3 మొత్తం ఫెయిల్ బాలకృష్ణ ముంగట. అంటే ఇప్పుడు వరకు సంక్రాంతి వరకు ఉన్న సినిమాలు మొత్తం తుడిచిపెట్టుకుపోతాయి ఇంకా ఆ కలెక్షన్స్ తోటి. సౌండ్ కంట్రోల్ పెట్టుకో. ఏ సౌండ్ నవ్వుతాను, ఏ సౌండ్ నరుగుతాను నాకే తెలీదు. బ్రో అఖండ 2 ఎలా? అరే బాలయ్య అంటే అఖండ 2లో వాట్ ఏ సూపర్ హిట్ మూవీ. అఖండ అంటే బాలకృష్ణ 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 అందరు చెప్పాలి బాలకృష్ణ. కేజీఎఫ్ 3 బాహుబలి 3 మొత్తం ఫెయిల్ బాలకృష్ణ ముంగట. సూపర్ మ్యాన్ హీ మ్యాన్ సో ఫెయిల్ బాలకృష్ణ के सामने. అఖండ 2 ఎలా ఉంది? అఖండ 2 మాత్రం చాలా 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 బాగుంది. అఖండ బాలకృష్ణ మెల్లో రుద్రసులు వేసుకొస్తుంటే మెల్లో రుద్రసులు రకరకాల దశలు రుద్రస దయలా మాత్రం పంచదాయలాగు చెప్తాను. సౌండ్ కంట్రోల్ పెట్టుకో. సౌండ్ కంట్రోల్ పెట్టుకో. ఏ సౌండ్ నవ్వుతాను, ఏ సౌండ్ నరుగుతాను నాకే తెలీదు. కూడా తెలీదు. వస్తావా ఏరి పారేస్తా. కత్తులు కదరా కంటు సొమ్ముతో చెప్పేస్తా. వస్తావా యుగం మారింది అలా. అఖండ 1 కన్నా 2 పెద్ద హిట్ అయింది. పక్క హిట్ అవుతాబ్బా. బాలకృష్ణ అంటే నందమూరి అబ్బా. బాలకృష్ణ అంటే నందమూరి, అక్కిలి నాగేశ్వరరావు, నందమూరి ఎన్టీఆర్ వీళ్ళందరూ ఒకటే. నందమూరి అంటే మామూలుగా కాదు. అందుకే నందమూరి తారకరామ ఎందుకు వచ్చిన పేరు. అఖండ 2 ఎలా అనిపించింది? ఇంకా జై బాలయ్య జై బాలయ్య. ఆ రోజులో నాన్నగారు చెప్పారు, ఈ రోజులో బాలయ్య చేస్తాడని నిరూపించడమే కదా మరి. ఇంకెవరికి బోయపాటి శ్రీను డైరెక్టర్ అంటే మా మాటలు కాదండి. ఇంకా అసలు ఊహించలేమండి. ఇంకా పరమశివుడి సాంగ్ అంటే ఆల్రెడీ ఇప్పుడు కార్తీక మాసంలో ఎక్కువ దేవుడి పాటలు ఇప్పుడు అంటే సినిమా సాంగ్ వినపడటం అనేది చాలా తక్కువ అండి. ఎక్కడ చూసినా అఖండ పాట అఖండ అంటున్నారు. డబ్బు కూడా అమౌంట్ కూడా బాగా పెరిగిపోయింది కదా, కోట్లు. మరి ఎందుకు అంత ధైర్యంగా పెట్టారు అంటే బోయపాటి శ్రీని గారి డైరెక్షన్ మీద నమ్మకం, బాలయ్య బాబు మీద ఉన్న నమ్మకం. మరి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ వేరు. అంటే ఇంకెన్నో సినిమాలు తెలుగు వాళ్ళే కాకుండా హిందీ వాళ్ళు కూడా జై బాలయ్య అనాల్సిందే. అయ్యో ఆల్రెడీ అంటున్నారు. ఇంక జై బాలయ్య ఆయన కనబడితేనే గూప్ బాంబ్స్ కదా. ఇంకా అలాంటిది అఖండ ఒక తెర మీద పెద్ద 70 తెర మీద ఇంకా త్రిశూల్ నుంచి తిప్పారు అంటే ఇంకా మామూలుగా కాదు. అఖండ 2 ఎలా అనిపించింది? అఖండ 2 అంటే అదిరిపోయే థింగ్ ఉన్నది. అది ఆయన చూస్తుంటేనే మొత్తము ఇట్లా మేకప్ చేసి అయితే అదే ఇది మొత్తము బ్లాక్ ఆఫీస్ బద్దలు కొడతట్టు ఉన్నది. శివుని చూసినట్టే ఉంది. శివుని చూసినట్టే ఉంది. మళ్ళీ ఆయన లేవలు, ఆయన నడుసుడు, ఆయన కన్ను సైరా అది కథనే అలా ఉన్నది. చాలా బాగుంది సినిమా. ఇంత మ్యూజిక్ ఎలా కొట్టాడు, బాక్సులు వలిగిపోయాయి. సూపర్ కొట్టిండు. ఊపిరి తమ్మరు బాక్సులు వలిగిపోయినాయి. ఈ సినిమాలో ఇంకా హై లెవెల్ గా పోతుంది. ఎలా చూపించాడు నరకుడు. కష్టంగా చాలా బాగుంది. చూసి అందరు ఆదరించాలని కోరిక.